పండగ దగ్గరకు వచ్చింది కదా. అవును, మన పెళ్ళైనాక మొట్టమొదటి పండుగ ఇదే. అయినా మీ వాళ్ళు వచ్చి పిలుస్తారా? అదేంటండి అట్లా అంటారు? మా తాత చనిపోయిండు కదా, మాకు పండుగలు లేవు 1 year వరకు, అందుకని వాళ్ళు పిలవరు. సరే సరే, అయితే మా ఇంటికి పోదాం. సరే సరే. సరే సరే కాదు, నీకు ఏ పని రాదా. ఇక్కడనేమో ఉన్న పనులన్నీ నేను చేయబడితే, ఆఖరికి వంట కూడా నేను చేయబడితే. అక్కడ ఎట్లనో ఏమో. ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటాను కదండి. అబ్బా మానేసుకున్నది, స్టవ్ కూడా అంటు పెట్టరాదు. కానీ అయితే మనకి ఇంత టైం అవుతుంది, ఎంతసేపు వేసుకుంటావు కోటు? మా సిటీలా ఇట్లనే వేసుకుంటారు, మీ పల్లెటూరు లెక్క కాదు. అబ్బా సిటీ. అవును, నేను మా మమ్మీకి ఒక్కగానొక్క కూతుర్నని గారాబంగా పెంచింది. గదే నా కొంప ముంచింది. ఏంటి? ఏం లేదు ఏం లేదు. అయితే కానీ అది పల్లెటూరు, ఇక్కడ లెక్క వసతులు అక్కడ ఉండయి. మొత్తం పనులు మనమే చేసుకోవాలి. ఓకే, మీరున్నారు కదా. ఏంటి నీ ఉద్దేశం? ఏం లేదు, అంటే నాకు ఏది ఎలా చేయాలో డీటెయిల్గా చెప్పడానికి నువ్వు ఉన్నావు కదా. సరే సరే, అక్కడ మా అమ్మ ఏది చెప్తే అది చెయ్యి. నాకు ఇది తెలియదు, ఇది రాదు అని మాత్రం నాకు. మా అమ్మకు పూజలు పునస్కారాలు భక్తి ఎక్కువ. ఈడ వండుకున్నట్టు 10-11 లాగా వండుకోకు, తొందరగా లేవాలి. అర్థమైందా? సరే సరే, మరి ఎప్పుడు వెళ్ళడం? రేపే పోదాం, వెళ్ళి రెడీ అయిపో. నేను కాదు రెడీ చేసేది, మీరే రండి. ఇది కూడా నాకేనా? మమ్మీ హాయ్ ఆంటీ. బాగున్నారా ఆంటీ? ఆరోగ్యం ఎట్లున్నది? మంచిగా ఉంది. బాగున్నాడు. లోపల ఉన్నారు. లోపలికి వెళ్దాం. నానా 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 బాగున్నావా? బాగున్నారా? బాగుండ్రా బేట. బాగున్నా మావయ్య. మీరంత మంచిదేనా? మంచిది. Hey, I got something. నాన్న ప్రయాణం చేసి వచ్చారు కదా, కొద్దిసేపు పొరుగుపో. సరేనమ్మా. సిరి వంట చేయన్నారా? వద్దా ఆంటీ, ట్రైన్లోనే తిన్నాం మేము. సరే. ఏమండి, మీ అమ్మ ఒకటి అంది, నాకు అర్థం కాలేదు. అప్పుడే మొదలైందా? ఏందో చెప్పు. అలసిపోయి వచ్చారు ఒర్రు అంది. మీ ఊర్లో అలసిపోతే ఒర్రుతారా? ఒర్రు కాదే, ఒరుగు అంటే మనం ట్రైన్లో జర్నీ చేసి వచ్చాం కదా, అలసిపోయినాం, రెస్ట్ తీసుకోమని అర్థం. ఓ అదా. కడుపు మండిపోతుంది. ఏమండి ఏమండి? వావ్, వెరీ గుడ్. లేచాను. ఇప్పుడు ఏం చేయాలి? మా అమ్మ ఇంకా లేవలే, ఊడ్చి అలుపు చల్లుపో, నేను మెచ్చుకుంటాను బాగా. ఊడ్చి అలుకు చల్లాలి.
అయితే కానీ ఇది చెప్పకనే పోయింది. ఏం చెప్తుందేమో చూడాలి. ఏం చెప్తున్నావే? మీరే కదా ఊడిచి అలికి చల్లమన్నారు, అలికి చల్లుతున్నా. నేను ఊడ్చి అలుకు చల్లమన్నా, అలికి చల్లు అనలే. నా కర్మ ఇంకెవరు చూడలేదు. లోపలికి పో. కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది, ఎందుకిలా నా కర్మ జారిపోయింది. ఓయ్ ఆ, ఇంకా ముగ్గురిని అయిపోయే. ముగ్గా మంచిగా కొంచెం ఎవరైనా ముగ్గు అంటాడానే? ముగ్గేనండి. చదువు రానోడు పిచ్చికి తలిగిసినట్టుంది. లోపలికో ఇదని దూషత్తా. కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది, ఎందుకిలా నా కర్మ జారిపోయింది. అమ్మా సరే. ఆ, మావయ్య పిలిచారా మావయ్య? అవునరా, ఈ తువ్వాల కొంచెం ఇలా సిల్క్ ఏదైందో. సరే మామ. సిల్క్ కొయ్య. సిల్క్ అంటే పట్టు, మరి కొయ్య అంటే ఏంటి? ఏమండి ఏమండి అత్త దీనికి మళ్ళీ ఏమి వచ్చింది. ఓకే ఇది మామయ్య సిల్క్ కొయ్యకి ఏమన్నాడు. సిల్క్ కొయ్య అంటే ఏంటి? నీ ఎడ్డి ముఖం పాడగాను ఏం తెలుసావది. మనం అక్కడ హ్యాంగర్ చేసుకుంటాం కదా, ఇక్కడ గదే హ్యాంగర్ అంటే సిల్క్ కొయ్య. దా. అమ్మా సిరి. మామయ్య ఏంది మామయ్య? ఏం లేదురా, ఈ మందుల డబ్బా తీసుకుపోయి అక్కడ తలుపులతో కూడా ఉంది, దాంట్లో పెట్టు. అలాగే మామయ్య. తలుపు గూడు, తలుపు గూడు. తలుపు అంటే డోరు, మరి గూడు అంటే ఏంటి? ఏమండి ఏమండి మళ్ళీ ఏంటి? మావయ్య గిది తలుపు గూళ్ళో పెట్టమన్నాడు. తలుపు గూడు అంటే ఏంటండి? ఈ ముఖం పాడు నీకేం తెలుసావది. నేను పెడతా పో. అమ్మా సిరి ఆంటీ ఇరా. టిఫిన్ గంజిపిండి పెట్టుకో. సరే ఆంటీ. ఉల్లిగడ్డలు కొత్తిమీర కళ్యామాకు వేసి గంజుకు పెట్టుకో. అలాగే ఆంటీ. గంజి పిండి. గంజి మీన్స్ బౌల్, పిండి మీన్స్ ఆట. ఓకే, గంజుకు పెట్టాలి. ఐ విల్ ట్రై.
పెట్టమన్నది. అమ్మా అయిపోయింది, పెట్టేశాను. చెప్పినట్టు చేశాను. ఆంటీ ఎంత మెచ్చుకుంటుందో నన్ను. సిరి అయిందా అనే అందుకండి అయిందా ఆంటీ? తీసుకురా తింటా. తెస్తానా. ఇదిగోండి ఆంటీ. ఏదే గంజిపిండి? ఏదే గంజిపిండి? అయ్యో ఆంటీ, నువ్వు గిన్నె లోపల చూస్తున్నావు. ఇది గోగంజు పిండి. నీ పని పాడుగా. గంజు లోపల పెట్టాలి గంజిపిండి అంటే. ఈ పైన పెట్టుకుంటారు ఎవరన్నా తింటారా? అది నువ్వే చెప్పావు కదా ఆంటీ, గంజు పిండి గంజుకు పెట్టుకో అన్నావు. గంజు పిండి పెట్టు అంటే గంజు లోపల పెడతారు. ఆ మాత్రం కూడా తెలియదా? నీ పని పాడుగాను. నేనే వేసుకుంటాపా. కోడలి సర్రపెట్టి పెట్టుకున్నావు, తిన్నావా? అయ్యో, మరి నాకు పెట్టలేదేంటి? సిరి ఆంటీ వంట వచ్చా? రాదానంటే ఏమంటదో ఏమో. వచ్చా ఆంటీ, వచ్చు. ఇన్ని టమాటాలు ఆడగట్లండి. అలాగే. నేను చెంత పోయి బాగా గడ్డి తీసుకొని వస్తాను. నా కర్రీ పని అయితే అయిపోయింది. ఆంటీ ఏంటి ఇంకా రావట్లేదు? అరే వస్తుంది. ఇది ఎందుకు ఆంటీ? నేను వేస్తా, మీరు వెళ్ళండి. అయిందా ఆంటీ? ఏంది ఇది? కూర అండిందా? ఇది ఏదో ఒక తింగర పని చేసే ఉంటుంది. చూడాలి జల్దీ మా అమ్మ రాకముందు. ఓ నేను అనుకుంటూనే ఉన్నా ఇదేదో ఒకటి చేస్తుందని. ఏడ్చినట్టుంది నీ కథ. ఏమైంది? కర్రీ వండమంటే అలా ఉత్తగా వేసి పెట్టుడు కాదే, కోసి వండాలి. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? ఆంటీకి తెలిస్తే నాకు పని రాదనుకుంటుంది. అదే వచ్చింది నీతోటి నాకు. అమ్మచ్చలోపు ఏదో ఒకటి అంతగందా. అమ్మా సిరి, ఆంటీ మన బర్రె కూకొని నీళ్ళు పెట్టిరాపో. సరే ఆంటీ.
ఆంటీ పడుకుంది కదా. ఏమండి ఏమండి ఇక్కడున్నా. ఇక్కడ ఉన్నారా? ఆ. మన బర్రెకు ఫుడ్ పాయిజన్ అయిందండి. ఫుడ్ పాయిజన్? వెంటనే డాక్టర్ని పిలవండి. ఫుడ్ పాయిజన్ అయిందే? మన బర్రెకు నోట్లకి నురుగు వస్తుందండి. ఓ నీ అవ్వ, అది ఫుడ్ పాయిజన్ కాదే. గడ్డి తింటే గడ్డి నెవరెత్తది, నెవరెత్తేది ఉరగత్తది. అవునా? నేను భయపడి సత్తి. ఈ పండుగ ఏమో కానీ నా పానం ఇస్తట్టున్నావు నువ్వు. సిరి, ఓ సిరి, ఏంటండి? ఏం తగబెడతానవే? సగబెట్టాలి. సగబెట్టడం అంటే ఏంటండి? సగబెట్టుడు అంటే ఏం చదువుతున్నావని. ఓ అదా, బట్టలు చదువుతున్నా అండి. పొద్దుగా వేసేట్టున్నావు కదా. సరే సరే, జల్ది సగబెట్టు. సరే. సిరి ఆంటీ ఏరా ఏంటండి? ఇంకా పొయ్యి కట్టి పోయి సెగ పెట్టుకో. సెగబెట్టుడా? ఓ ఇందాక మా ఆయన అన్నాడు కదా, అదే కావచ్చు. ఏం చేస్తున్నావే? ఆంటీ సగబెట్టమన్నదండి పొయ్యి కాడ. పొయ్యి కాడ సగబెట్టుడు కాదు, సెగబెట్టుడు. పొయ్యిలా మంట పెట్టుడు. ఇది మీరేమో సగబెట్టమన్నారు, ఆంటీ ఏమో సెగబెట్టమన్నది. రెండు ఒకటే అనుకొని సగబెడుతున్నానండి. నీ ముఖానికి ఏమర్థమవుతుంది? సిరి ఆంటీ ఇంకా తోటలకు మన పెరట్లకు పోయి కొన్ని రాములకాయలు దింపకరాపో. అక్కడ లేవు. ఇదేంటి? ఇది జామ చెట్టు, జామకాయలు ఉన్నాయి. ఇది కాదు. ఇదేం చెట్టు? అరే ఇది చుక్కుడు చెట్టు, చుక్కుడుకాయలు కూడా ఉన్నాయి. అయితే ఇది కాదు. ఇవేం చెట్లు పెద్దగా ఉన్నాయి. ఈ రామ్మూలకాయలు అయితే లేవు. ఏ చూస్తున్నావే? ఆంటీ రామ్మూలకాయలు తెంపుకు ఎక్కడ చూసినా కనబడతలేవు. కనబడాయి, నీకు అస్సలు కనబడాయి. ఎందుకు? ఎందుకంటే ఆవిడ లేవు. నేను చూపిస్తారా? రామల్కాయలు అంటే కివి. ఇట్ మీన్స్ స్మాల్ టమాటోస్. అవి ఇంకా వండలే. మా అమ్మ తెలివగా చెప్పింది, దీనికి ఎప్పుడు ఏదో ఒకటి, దీనికి ఎప్పుడు నా తలకాయ తినడు. మరి గివేం చెట్లు అండి? ఇవి అల్లం చెట్లు. మరి అల్లం ఏది కనబడతలేదు? అవి లోపల వండుతాయి. ఇట్ మీన్స్ అండర్ గ్రౌండ్ లో వండుతాయి. అవునా? మరి లోపలికి ఎలా వెళ్తారు? మెట్లు గట్ట తీసుకుంటారే, నీ తవ్వి తీసుకుంటారు. అవునా? ఎందుకే సిరి గిట్ట చేస్తావు? తెలిసి చేస్తావా తెలియక చేస్తావా అర్థమైతలేదు. అతి సానసం జుట్టు ఇక్కున్నట్టుంది నీ కథ. మీకు ఈ మధ్యలో కళ్ళు కనబడతలేవండి, వెళ్ళి హాస్పిటల్ చూపించుకోండి. ఎందుకు? మంచిగా కనబడుతున్నాయి కదా. మరి నేను నిల్చొని ఉంటే జుట్టు పీక్కుంటున్నా అంటే ఏంది? అతి సానసం జుట్టు ఇక్కుంటున్నా కదా, నీ కట్ట అర్థమైందా? ఎయిట్ ప్రాసెస్ పైసలు రంజిత్ కిలోలు రా. జీవనారా మన రవాణా పిల్లం కాదురా ఏమో. అవునారా? నాకు తెలియదురా. ఇంత మంచిగా ఉందారా? దిక్కువల్ల పేర్లని నెత్తిలే పడిపాడింది. పేర్లుగా అది పోను. సిరి ఆంటీ
దిక్కులే పెయిన్లన్నీ నెత్తులే కాలిపోయినాయి. జరంత చూసి కాలబెట్టు. ఓ కాలబెట్టినాను కదా. ఏంటిదే గదేం తెచ్చినావు? గ్యాస్ నుండి ఎందుకు అగ్గిపెట్టి ఎందుకు? నువ్వే కదా ఆంటీ పేర్లు చూసి కాలబెట్టమను, కాలబెడతానంత. అయ్యో నా పిచ్చి కోడలా, కాలేది పెయిన్లు కాదే నా నెత్తి. నీ చూసుడద్దు గీసుడద్దు, పో పో ఏదైనా టిఫిన్ చేయిపో. ఏది చెప్పినా కరెక్ట్గా చేయమంటారు, తేత్త తిడతారు. ఫస్ట్ టైం ఇడ్లీ చేసా, ఎలా ఉందో ఫస్ట్ మా ఆయన మీదనే ఎక్స్పెరిమెంట్ చేయాలి. మా ఆంటీ మామయ్యకి పెట్టొద్దు. ఏమండి ఏమండి అత్తనా మీరు ఇవాళ నన్ను మెచ్చుకోవాలండి. ఎందుకు? ఇడ్లీ చేశానండి. వెరీ గుడ్. మెల్లమెల్లగా పనులు నేర్చుకుంటున్నావు. నువ్వు కూడా కడుపు చూస్తున్నావు మా అమ్మలాగా. కడుపు చూడ్డమా నీ బొందన? ఇడ్లీలు ఎలా వచ్చాయో నీ మీదనే టెస్ట్ చేస్తాను. కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది, ఎందుకిలా నా కడుపు గారిపోయింది, ఎందుకిలా నా ఏమైందండి రక్తం వచ్చింది? నీ బొందైంది, నా పని ఇరిగింది. ఒకటే ఇరిగిందా? ఇక్కడ నువ్వు చేసిన పనికి ఒక్కటి ఇరిగింది అంటావా? 10 ఇరగాలేంది. పోతే పోనీయండి, ఇంకా 31 పనులు ఉన్నాయి. ఒక్క పన్నే కదా ఇరిగింది. అమ్మా సిరి, టిఫిన్ అయిందా? ఆంటీ అవుతుంది. అమ్మా ఇడ్లీ పిండిలా బల్లి పడ్డదే, నువ్వేదో టిఫిన్ చెయ్యి. మంచిది. సిరి, ఓ సిరి, ఆంటీ ఇరా వంటింట్లో ఆకుకూర ఉన్నది, కడిగి ఆరబెట్టుకో. సరే ఆంటీ. అమ్మయ్యా కడిగి ఆరబెట్టిన. అయ్యో ఏం చెప్తున్నావే? ఆంటీ కూరలు కడిగి ఆరబెట్టమన్నదండి. ఇట్లా కాదా? సబ్బుతో కడగాల, సరుపుతో కడగాల? పిచ్చిదానా, కడిగి ఆరబెట్టమంటే ఇట్లా దండ మీద ఆరేసుడు కాదే, పక్కనే కోసి కడిగి ప్లేట్లనే ఆరబెట్టమన్నట్టు. కడి కూడా తెలియదు నీ పిచ్చి మొహం. అవి తీసుకురా తీ. పులుసు గారిపోతుంది, ఎందుకిలా నా కడుపు గారిపోయింది. ఇదేం చెప్తాందో? సిరి, ఓ సిరి, సిరి, దీని ముఖం పడగానే ఏం చెప్తాను ఇది? సిరి, సిరి, ఓ సిరి. మా ఆయన వచ్చినట్టున్నాడు. సిరి, ఓ సిరి, తలుపు తీయే. ఎంతసేపు కొట్టారా డోరు? ఎప్పుడు ఉంటుంది? ఏం చెప్తున్నావే నువ్వు? తలుపు ఏం చెప్తాను నువ్వు? మీరే కదండి తలుపు తీయమన్నారు, తలుపు తీయడానికి ప్రయత్నిస్తున్నా. తలుపు తీ అంటే తెరువు అని అర్థం, పీకడం కాదే తల్లి. అయితే గొల్లెం దియ్యగాని గడియ దియ్యని గాని అనాలి కదా. అబ్బా చెప్పొచ్చినావులే, ఏడ్చినట్టుంది. వెనకట నువ్వు పరమానంద శిష్యురాలు ఉన్నట్టున్నావు. నా కర్మనే, నా కర్మ. మీరే కదండి ఇక్కడ మంచిగా ఉండాలి, చెప్పింది చెయ్యాలి, నాకు అది రాదు,
కాదు అని చెప్పొద్దు అన్నారు. చెప్పినా నా కర్మ అయితే కానీ తలకే వలిగిపోతుంది. ఓ సింగిల్ కప్పు చాయ్ పట్టుకురాపు. సింగిల్ అంటే సింగిలే పట్టుకురా, మొత్తం నింపుకరాకు. మొన్న నింపుకొచ్చి నాకు ఇస్తే మూతి గాలి 3 రోజులు ఛాయ్ తాగలే. సింగిలే పట్టుకురా. సరేనండి. ఇగో ఏంటండి? చిటికలో తెస్తానండి. ఆగవే ఆగు, పొయ్యి పుసపుస చేయకు. ఏ పని చేసినా ఆగి ఆలోచించి చెయ్యి. అర్థమవుతుందా? సరేనండి. ఎందుకిలా నా కర్మ జారిపోయింది. అమ్మా సిరి, మామయ్య. నాకు కూడా ఒక కప్ చాయ్ తీసుకురా అమ్మా. సరే మామయ్య. ఓకే. అబ్బా కరెక్ట్గా చేశాను. ఆయన ఎంత మెచ్చుకుంటాడో. మామయ్య చాయ్ తీసుకో. ఏమండి? సింగిల్ టీ అండి, కరెక్ట్గా తెచ్చాను. అబ్బా వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఈ ఒక్క పని కరెక్ట్ చేసినావు. అసలే కష్టపడి కొలిచి తెచ్చానండి. కొలిసినావా? ఎట్లనే? ఎట్లా? స్కేల్తో. స్కేలా? మీరే కదా కరెక్ట్గా సింగిల్ తెమ్మన్నారు. అయితేనే కానీ సాయం మంచిగా ఉంది. థ్యాంక్స్. అవును కానీ నేను చాయ్కి వెళ్ళేటప్పుడు పూసా పూసా అన్నారు. ఇవే కదా చాయ్ చేసేటప్పుడు పూసలు ఎందుకు? పూస పూసనా? ఓ పూస పూస కాదే, పుస పుస అంటే తొందర వేయద్దు అని. ఓహో అవునా, నేను ఇంకా ఈ పూసలు వేసి చాయ్ చేద్దాం అనుకున్నా. ఇంకా నయ్యం మసలు పెట్టి తీసుకురాలే దేవతో. నాకు కన్ఫర్మ్ నువ్వు ఖచ్చితంగా పర్మనెంట్ శిష్యురాలివే. అవును, ఊకే పరమానందే పరమానందే అంటున్నావు. ఆయన ఏమన్నా మీ చుట్టపైన? తీసుకపోయా నువ్వు. ఏంటండి? ఇది తీసుకుపోయి సాయం వల్ల పెట్టుకో. సాయం అంటే హెల్ప్, అంటే రానా? అయినా సింక్ కావట్లే, మా ఆయన అడగాలి. ఏవండి? మళ్ళీ ఏంటే? ఇవి ఆంటీ సాయి వ్యాన్లో వేయమన్నది. మనకున్నది ట్రాక్టర్ కదా, మరి వ్యాన్లో వేయమంటది ఏంటి? సాయం అని అంటే వ్యానో బస్సో కాదే, పనికిరాని వస్తువులు మన ఇంటి చివరి రూమ్లు ఎత్తారు, దాన్ని అంటారు సాయమాన్ అని. పో వేసినా పో. వ్యాన్ అంట వ్యాను, ఏది తెలుస్తావా దీనికి? ఆంటీ పొద్దుటి కూరుందా? అయిపోయిందా? అయిపోయిందా ఆంటీ? అయిపోతే రాత్రికి పప్పు బియ్యం అయిపో. పప్పు బియ్యం? పప్పు బియ్యమా? పప్పులా బియ్యం పోసుకొని బుక్తుందో ఏమో. ఏం చెప్తున్నావే? ఏం లేదండి, ఆంటీ పప్పు బియ్యం ఏమన్నది. మీ ఇంట్లో సాయంత్రం పూట పప్పు బియ్యం బుక్కుతారండి? పప్పు బియ్యం అంటే గిరి కాదే, వెజిటేబుల్ బిర్యానీ. అవునా అండి? మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కర్మ జారిపోయింది. పిచ్చి మోపాను నాకు. ఏం చెప్తానో దేనికి అర్థమవుతలేదు. ఒరే తిట్టకరా, గారాబంగా పెరిగింది పట్నంలో. మెల్లమెల్లగా నేర్చుకుంటుంది లేరా? ఏం నేర్చుకున్నా ఏమో, ఎన్నిసార్లు చెప్పినా అంతేనా? వస్తాయి తొందరపడ. అర్ణక్క
అరుణక్క ఏం చేస్తున్నారు? పని అయిందా? ఏంది రండి కూర్చోండి. మీ కోడలికి ఏమి ఇచ్చిండ్రో ఏం చేస్తున్నారు? ట్యూబ్ లైట్ లాగా మెల్లమెల్ల మెరిసిపోతుంది. అబ్బా ఎంత తెల్లగా ఉందో. ఇంకా ట్యూబ్లైట్ లెక్కునే చేసుకున్నది. అయితే బిడ్డ మీ నాన్న కరెంట్ బిల్లు తప్పుతుంది. కోడలా ఓ కోడలా ఆంటీ ఏరా మన వంటింట్లో సరువు ఉన్నది, బర్రె దగ్గర పోయి పాలిస్తే తీసుకురాకు. సరే ఆంటీ. బఫెల్లో ప్లీజ్ గివ్ మీ మిల్క్. హలో బఫెల్లో గారు, గివ్ మీ మిల్క్. అయ్యో దీనికి ఇంగ్లీష్ రాదు, నేను స్కూల్కి పోలేదు కదా. అత్తమ్మ ఏమో చెప్పింది. బర్రె బర్రె గారు పాలిస్తారా అండి? హలో ఎక్స్క్యూజ్ మీ బర్రె గారు, కొన్ని పాలు ఇవ్వండి. పాలు పాలు. హలో బర్రె గారు, మా ఆంటీ పాలు ఇవ్వమని చెప్పింది. నేను వాళ్ళ కోడల్నే. హలో నేను వాళ్ళ కోడల్ని. పాలు 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 ఇవ్వమంటే ముందుకు వస్తా ఉంది. ఇప్పుడు ఎట్లానో ఏమో. మా బుజ్జి బర్రే కొన్ని పాలు ఇవ్వమ్మా. ఎంతసేపు నుంచి అడగమ్మే. అయ్యో ఇది ఇయ్యదిగా. ఇక్కడేం చెప్తున్నావే? ఆంటీ బర్రె పాలు ఇస్తుంది సేపు అన్నదండి. ఎంతసేపు అడిగినా ఇస్తనే లేదు అది. సోస్ నీ అబ్బా వెనక కూడా అన్నాడట, సంగీతానికి చింతకాయలు రాలుతాయా, కాపురం చేస్తే పిల్ల పుడతారని గట్ట అన్నట్టుంది. పిచ్చితే వస్తాయి పాలు. పిండాలనే. పిండి ఇక్కడెక్కడ ఉన్నదండి? ఇంట్లో ఉన్నది. పిండు అంటే ఆ పిండు కాదే, పాలు పాలు పితకాలే పితకాలే. ఇద్దరు ఎట్లా పితికిచ్చా? రవి రవి అమ్మా ఈ సంవత్సరం కొత్త వాటిలు వచ్చినాయి కదా, పట్టించుకురావాలి. కొన్ని ఎక్కువగా ఉండవు. సరే. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఎక్కువ పడతాయి. చాలకపోతే అది వరకు చూద్దాం. సరే ఏమండి మళ్ళీ బియ్యం సరిపోకపోతే కొన్ని బియ్యం చెట్లు ఎక్కువ పెడితే సరిపోతుంది కదా. బియ్యం చెట్లట ఇది ఒకటి. ఏందో ఏమో, నేను ఏం మాట్లాడినా నవ్వుతాడు. సిరి ఇవాళ పండుగ అమ్మా, తొందరగా రెడీ అయినావా? నేను ఎప్పుడో రెడీ అయ్యాను ఆంటీ. రెడీ అయినావా? మన పెరట్లో తుమ్మి పూలు కోసుకురాపో. అలాగే. చెమ్మ చెక్క చుక్క చిక్కగా చిక్కులేసేనా. అవును ఆంటీ ఏం చెప్పింది? తుమ్మి పూలు కోసుకురామ్మా. ఇప్పుడు తుమ్మాలన్నమాట. ఇప్పుడు పూలు పోయాలి. చెమ్మ చెక్క చుక్క చిక్కగా చిక్కులేసేనా. చారడేసి మొగ్గ బుగ్గలు సిగ్గు పూసి. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. అవును ఇప్పుడు కొయ్యడానికి కత్తి కావాలి కదా. అసలు ఆంటీ తుమ్మి పూలు కోసాను రండి. వస్తున్నా. ఇదిగోండి ఆంటీ తుమ్మి పూలు. తుమ్మి పూల ఇవేంటి అని వక్కలు వక్కలు తీసుకొచ్చి నువ్వు ఇంట్లో తెచ్చినవేంది? మీరే కదా ఆంటీ తుమ్మి పూలు కొయ్యమన్నారు. నీ పని సల్లగుండా. తుమ్మి పూలు అంటే చిన్న చిన్నగా మన ఇంటి అనుకుండే శివుడికి ఇష్టం. అవి తుమ్మి పూలు అంటే తుమ్మి పూలు తేవడం కాదు.
చెప్పే వాళ్ళు చేసుకున్నాను ఇక తోరణాలన్నా కట్టచ్చా బిడ్డ తెలియని పని అడిగి తెలుసుకో నేర్చుకో. సరే ఆంటీ. అరే రవి అమ్మా ఇక తోరణాలు కట్టుర్రి నాని. సరే అమ్మా. పూరేందమ్మా గట్లయినాయి దా ఎక్కడ చెమ్మ చెక్క చుక్క చిక్కగా చిక్కులేసేనా చారడేసి మొగ్గ బుగ్గలు సిగ్గు పూసేనా. అరే రవి అమ్మా ఇగో బచ్చలకు బజ్జలు వేసిన తిందురా బిడ్డ. అబ్బా ఎన్ని రోజులైంది ఇట్లా తిని. అందుకే చేసిన బిడ్డ. తిరిగి ఆంటీ తినిపో. బజ్జీలు చేసిన తిను బచ్చల బజ్జీలు. ఆంటీ నేను రూమ్లో తింటా. తిను. ఏమైంది సిరి జీవితానికి? ఓవైపు అర్థం లేని మాటలు, మరోవైపు అర్థం పర్థం లేని టిఫిన్లు. ఏమైందే నీ జీవితానికి? సిరి నీ జీవితానికి ఏమైందే? నీ జీవితానికి ఏమైంది? పేరొట్టుకుని తింటున్నావు కదా, సూపర్ ఉంది. మంచి లేవా బజ్జీలు? అది కాదండి, మా ఇంట్లో ఆలుగడ్డ బజ్జీ, వంకాయ బజ్జీ, టమాటా బజ్జీ, ఇంకా ఎగ్గు బజ్జీ ఇవన్నీ తిన్నానండి. ఈ సలి బజ్జీలు ఏంటండి? ఓసి పిచ్చిదానా, అది సలి బజ్జీ కాదే, బచ్చల కూర బజ్జీ. అంటే అందులో ఐరన్ ఉంటుంది, తింటే ఆరోగ్యానికి మంచిది. అలాగా? ఏం చేస్తావు అది? ఏంటి ఏం ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచన ఉంటుంది? పిల్లలు పండగకు వచ్చారు కదా. అవును. మరి వాళ్ళకి ఏమైనా పెడదామని. పెట్టాలి కదా. ఏం పెట్టాలనుకుంటున్నావు? కొడుకు ఒక డ్రెస్సు, కొడుకు ఒక పట్టు చీర పెడదాం అనుకుంటాను. సరే దాంట్లో ఏముంది, పెట్టేద్దాం. సరే. ఏమండి ఇంకెన్ని రోజులు ఉందాం ఇక్కడ? మన ఇంటికి పోదాం. సరే పోదాం. ఎప్పుడు? రేపు పోదాం. సరే. చెమ్మ చెక్క చుక్క చిక్కగా చిక్కులేసేనా. ఏంటమ్మా ఇవి? ఇవెందుకమ్మా? ఆంటీ వద్దులేండి. వదిలేనండి వదిలేండి. ఆంటీ ఆంటీ తీసుకా. ఎప్పుడు రోడే రోడ్డు అడ్డ వేరే పని. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ మామయ్య. మన కోడలు మంచిదేనే, మంచిదే, కానీ దానికి పనులు రావు. చేద్దామన్నటువంటి కోరిక బాగుంది లోపల, కానీ పని వచ్చి రాదు అన్న వాళ్ళకంటే పని రాకుండా చేద్దాం 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 అన్నటువంటి ఆలోచన ఉంది. అదే దాని గొప్పతనం. అవునండి, దానికి చేద్దాం చేద్దాం అనుకుంటుంది. కొంతమంది కోడళ్ళు ఉంటారు, పని వచ్చినా చేయరు, పని దొంగలు. ఇంటికి వస్తారు, అత్త చేసి పెడితే తినుకుంటా మంచిగా అంటారు.